మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ రన్ ఫర్ నషా ముక్త భారత్ కార్యక్రమాన్ని నవంబర్ 14 హైదరాబాద్ సంజీవయ్య పార్కులో నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ కార్యక్రమం మాదక ద్రవ్య దుర్వినియోగంపై అవగాహన పెంచి ఆరోగ్యకరమైన వ్యసన రహిత జీవన శైలిని ప్రోత్సహించడం తమ లక్ష్యమని స్టార్ 9 ప్రతినిధి సత్యంతో ఇఫ్తేకార్ షరీఫ్ తెలిపారు. తెలంగాణ భద్రతా మండలి, విద్యా సంస్థలు, కార్పొరేట్లు, ఎన్జీఓలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, నిపుణులు కలిసి వ్యసనానికి వ్యతిరేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేకప్ హ్యుమానిటీ సంస్థ సమాజంలో అవగాహన, పునరావాసం మరియు నిరంతర విద్య ద్వారా శాశ్వత మార్పు తీసుకురావడానికి పోరాటం చేస్తామన్నారు. మాదక ద్రవ్య రహిత మేల్కొన్న భారతదేశం వైపు వేసే ప్రతి అడుగు మార్పుకు నాంది అని ఇఫ్తేకార్ షరీఫ్ పేర్కొన్నారు. అనేక అనారోగ్యానికి గురవుతూ సామాజికానికి, దేశానికి ఒక నష్టాన్ని చేకూరుస్తున్నారు. ఈ మాదక ద్రవ్యాలు ఎంతో మంది కూడా దీని బారిన పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీన్ని నివారించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇక్కడ రన్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే చిల్డ్రన్స్ డే ఉందో 14 నవంబర్ ఒక రన్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. వారు మాతో ఉన్నారు, ఇక్కడ వారు మాతో మాట్లాడే ప్రయత్నం. సార్, ఈ పోలీసు మాదక ద్రవ్యాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నారు? నా పేరు ఇఫ్తేకార్ షరీఫ్. యూఎస్లో ఉంటాను. ఇక్కడ నేటివ్ విలేజ్ హైదరాబాద్లో ఉన్నారు. స్పెషల్గా 3K రన్ ఫర్ ముక్త్ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషా ముక్త్ భారత్ అని స్లోగన్ని ఫేమస్ చేయాలి. మెసేజ్ అన్ని పేరెంట్స్కి వెళ్ళాలి. మేక్ షూర్ చిల్డ్రన్ మీద స్పెషల్గా ఏమంటారు, అది స్పెషల్ ఐ ఉండాలి. ఏట్ ఎందుకు వస్తున్నారు, కళ్ళు రెడ్ ఎందుకు అవుతుంది, ఎందుకు బిహేవియర్ డిఫరెంట్ అవుతుంది పిల్లలని. మేము ఎంత రన్ చేసినా, ఎంత గవర్నమెంట్ తోటి కొట్లాడి చేసి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్ చేసిన అది, కానీ అంతా వేస్ట్. యాక్చువల్ డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇంటి నుంచి చేయాలి. అంటే ముఖ్యంగా ఈ పిల్లల మీద ప్రభావం ఎవరి పడుతున్నారు? తల్లిదండ్రులుగా, సమాజాలుగా, లేదా ప్రభుత్వాలుగా? దీంట్లో ఎవరి భాగస్వామ్యం ఉందండి? పిల్లల మీద ఫస్ట్ అయితే పిల్లల మీద అయితే పేరెంట్స్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇదంతా వన్ ఆఫ్టర్ ది అదర్ నష్టనే ఉండదు. సో అది చేయాలంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ బాయ్ ఆర్ ఎ గర్ల్ 8th క్లాస్ ఉన్నప్పుడు, 9th క్లాస్ ఉన్నప్పుడే మంచి ట్రైనింగ్, అవేర్నెస్ చేస్తే ఈ డ్రగ్స్ తీసుకోవద్దు, ఈ గుడ్ కాల్ తీసుకోవద్దు, ఇది స్మోకింగ్ కూడా చేయవద్దు పిల్లలు. అది మీరు చూడాలి. ఇట్లా సార్ మెయిన్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్. అంటే ముఖ్యంగా స్కూళ్ళలో పిల్లలకు చాక్లెట్ రూపంలో కానివ్వండి, బిస్కెట్ల రూపంలో కానివ్వండి, ఈ మాదక ద్రవ్యాలను మత్తుని పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందంటారా, లేదా స్కూల్ యజమానుల వైఫల్యం ఉందంటారా? అది రెండోది. నాట్ ఓన్లీ స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ టీచర్స్ షుడ్ బి వాచ్ఫుల్ వాట్ చాక్లెట్స్ దే ఆర్ టేకింగ్. ఐ హావ్ హర్డ్ అది చాక్లెట్లో డ్రగ్ ఇస్తున్నారు, అడిక్షన్ చేస్తున్నారు. తర్వాత పిల్లలు యంగ్ ఏజ్లో డ్రగ్ తీసుకొని ప్రాస్టిట్యూషన్లో వెళ్తున్నారు. లాస్ట్ నైట్ నేను నార్కోటిక్స్ ఈసీపీతో ఉన్నాను. వాళ్ళందరూ చిల్డ్రన్ ప్రాస్టిట్యూషన్ అవుతున్నది. అది ఎట్లా వచ్చిందంటే ఈ డ్రగ్ మాఫియా వాళ్ళు పిల్లలకు డ్రగ్ ఇస్తున్నారు. ఆ డ్రగ్ తీసుకొని ఇక వాళ్ళు హోస్ట్లో ఉండడం, ఇంకేమైనా ప్రాస్టిట్యూట్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. మనం యాజ్ ఎ పేరెంట్ వీ షుడ్ బి వాచ్ఫుల్ అబౌట్ ఇట్, and see the actions and act accordingly. అంటే మీరు ఈ డ్రగ్స్ నివారణ కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు మనం ఒక కార్యక్రమం ఆగస్టులో ఢిల్లీలో పార్లమెంట్ కాన్ఫరెన్స్ హాల్లో చేసినాము. తర్వాత ఇప్పుడు 14th నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు
మార్నింగ్ 7 AM నుంచి 9 AM సంజీవ పార్క్ ప్లేస్ రోడ్ మీద 3K walk and place road. All the celebrities and ministers and all are coming. వాళ్ళందరూ స్లోగన్ ఒకటి, డ్రగ్ ఫ్రీ ఇండియా, డ్రగ్ ఫ్రీ నషా ముక్త్ భారత్ అని స్లోగన్ తీసుకొని థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా సమాజానికి ఒక చీడ పురుగులు లాంటిది ఈ మాదక ద్రవ్యము. దాని వ్యసనానికి బానిసై ఎంతోమంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇది సమాజానికే కాకుండా దేశానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇటు తల్లిదండ్రులే కాకుండా ప్రభుత్వం కూడా దీనిపై నియంత్రించాలి. అలాగే మాలాంటి సొసైటీలు కూడా మేము కూడా ఈ యొక్క వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకొని దీనిపైన అవగాహన కల్పించి ఈ ముక్త డ్రగ్ ఫ్రీ భారత్ అనే ఒక నినాదంతో ఈరోజు చిల్డ్రన్స్ డే అయినటువంటి 14th నవంబర్ సంజీవయ్య పార్క్ వద్ద రన్ నిర్వహిస్తున్నామని తెలుపుతున్నారు. ఓటు